అల్వాల్ సర్కిల్ పరిధిలోని 191 డివిజన్ జొన్నబండ గ్రీన్లాండ్ ఎన్క్లేవ్ కాలనీలో 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో గ్రీన్లాండ్ ఎన్క్లేవ్ కాలనీలో గత 4-5 సంవత్సరాలు కాలనీల వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మౌలిక వస్తువులు కల్పించడంలో భాగంగా సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. మరికొన్ని కాలనీలో బాక్స్టైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, దీనికి మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని, మరికొన్ని నిధులు రాగానే మిగతా పనులు పూర్తి చేసి సీసీ రోడ్డు నిర్మాణం చేస్తామని తెలిపారు. కాలనీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ కాలనీలో గత 5 సంవత్సరాలుగా సీసీ రోడ్డు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు గురయ్యామని, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ 45 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, సర్వేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.